హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? గులాబ్ జామున్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీగా చేసేంత వరకు నాకు కూడా తెలియదు. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ తీసుకొని ప్లేట్లో అయితే వేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తటి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. క్యాప్తో కవర్ చేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. 20 మినిట్స్ తర్వాత చిన్న బాల్స్ లాగా క్రాక్స్ లేకుండా చుట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. షుగర్ కరిగిపోయిన తర్వాత దీనిలోనికి ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. తేగపాకం రావాల్సిన అవసరం లేదు. ఫింగర్స్తో ఇలా టచ్ చేసుకుంటే ఫింగర్స్ అంటుతున్నట్టుగా అనిపిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్తో అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా చుట్టుకున్న బాల్స్ని అయితే వేసుకొని రెండు వైపులు మధ్యలో తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అయిపోయిన బాల్స్ని వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి అయితే వేసుకుంటున్నాను. మిగిలిన బాల్స్ కూడా ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకొని సిరప్లో అయితే వేసేసాను. ఒకసారి బాగా కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే టేస్టీ రుచికరమైన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. స్వీట్స్లో మీకు ఏ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.